నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కార్ అప్డేట్స్. మనం ఆల్రెడీ ఎఫ్బిఓ పేపర్ 1 అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది పేపర్ 2, ఓకేనండి. ఇది పేపర్ 2. పేపర్ 1 అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది మన ఛానల్లో ఉంది. దయచేసి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనండి. నెక్స్ట్ సో పేపర్ 2 ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 మధ్య ల్యాండింగ్ వ్యూహంలో కీలక తేడా ఏంటి? చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి క్వశ్చన్స్. మీరు ఫర్దర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీన్ని జాగ్రత్త ప్రిపేర్ అయ్యాలండి, ఓకేనా. ఇప్పుడు మంచి అంటే చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయ్యింది మనకి. సో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. సో చంద్రయాన్ 2, 3 అనేది బాగా మంచిగా ప్రిపేర్ అయ్యండి, డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి, ఫర్దర్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఈస్ 3. చంద్రయాన్ 3లో ఏ ఆర్బిటల్కు అంటే కొత్తగా చంద్రయాన్ 2లో ఉన్నదాన్నే వాడారు, చంద్రయాన్ 3లో కొత్తగా చేర్చబడలేదు, ఓకేనండి. ఇది ఆన్సర్. నెక్స్ట్, శరీర నిర్మాణానికి సహాయపడే పోషకాలు ఏంటి? శరీరం బాడీ బిల్డప్ కావాలంటే పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు. ఏంటంటే ఆన్సర్ మీకు తెలుసు, ఓకేనా. మాంసకృతులు, ప్రోటీన్స్. కిరణజన్య సంయోగ క్రియకు అవసరం లేని కారకాన్ని తెలపండి. ఏంటండి ఈ కిరణజన్య సంయోగ క్రియ గురించి పేపర్ 1లో కూడా అడిగాడు, ఓకేనా. ఫోటోసింథసిస్ పేపర్ 1లో కూడా అడిగాడు క్వశ్చన్. చాలా సింపుల్ మ్యాటర్, 2 మార్క్స్ ఎఫ్బిఓ పేపర్లో, ఓకేనా. నెక్స్ట్, ఇదే ఆన్సర్. మానవుని జీర్ణనాళంలో హెచ్సిఎల్ని విడుదల చేసే గ్రంథి గుర్తించండి. జఠర గ్రంథులు. నెక్స్ట్, చర్మీయ శ్వాసక్రియను జరిపే జీవులను గుర్తించండి. చర్మీయ శ్వాసక్రియ జరిపే జీవులు ఏంటయ్యా అంటే మామూలుగా మనిషి అట్లా ఏంటి ముక్కు ఉంది, అట్లా చర్మంతో ఏంటంటే ఏంటంటే కప్పలు అండ్ వానపాము. ఇది ఆన్సర్, సెకండ్ వన్. నెక్స్ట్, ద స్మాలెస్ట్ కీటోన్ హ్యాస్ డాష్ కార్బన్ ఆటమ్స్. అలా స్మాలెస్ట్ కీటోన్ హ్యాస్ డాష్ కార్బన్ ఆటమ్స్ అంటే ఎన్ని ఆటమ్స్ అండి? 3. ఇది ఇట్లా ఉండిద్ది కీటోన్ ఇది, ఓకేనా. ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక సి, ఇదొక సి, ఓకేనా. మొత్తం 3 కార్బన్స్, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద OH? OH అంటే లాస్ట్లో OH ఉండాలి, ఆల్కహాల్. దీన్ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ అంటే సికి 4 బాండ్లు లెక్క వేసుకొని చేసుకోవాలి, ఓకేనా. దానికి ఇది ఆన్సర్. నెక్స్ట్, సబ్బు అణువులకు 2 కొనలు ఉంటాయి. వాటిలో ఒక అయానిక కొన మరియు మరొకటి కార్బనిక్ గొలుసు కొన. శుభ్రపరిచే ప్రక్రియలో సబ్బు అణువు యొక్క ఏ కొన అణువునే గల ధూళితో సంకర్షణ చెందుతుంది, ఓకేనా. ఇది కార్బనిక్ గొలుసు కొన. ఆన్సర్. ఒక వ్యోమనౌక ప్రమాదశత్తు చంద్రునిపై మండదు అంటే ఆక్సిజన్ లేకపోతే మండదు. ఇది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, ఇవి చిన్న కాన్సెప్ట్ అండి. ఏంటి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అంటాం కదా, కాకపోతే వాడు చిన్న బాల్ కంపేర్ చేసి ఇచ్చాడు, ఓకేనా. బాల్ కంపేర్ చేసి ఇచ్చాడు. దీనికి ఇది ఆన్సర్. ఫ్లాష్ లైట్, బాస్కెట్ బాల్, టెన్నిస్ బాల్. ఫ్లాష్ లైట్ అంటే సూర్యుడు, బాస్కెట్ బాల్ అంటే మన భూమి, టెన్నిస్ బాల్ అంటే చంద్రుడు. అట్లా కంపేర్ చేసి ఇచ్చాడు, జస్ట్ కాన్సెప్ట్, అది ఆన్సర్ అది. నెక్స్ట్, సతీష్కు కబడ్డీ ఆడుతుండగా దెబ్బ తగిలి గాయమై రక్తస్రావం జరిగింది. డాక్టర్ వద్దకు తీసుకెళ్ళగా జన్యు లోపం వల్ల రక్తం గడ్డగట్టకపోవడం ఇది మెయిన్ పాయింట్. రక్తం గడ్డగట్టకపోవడానికి మెయిన్ ఏంటి, ఏ రోగం అంటే హిమోఫిలియా, ఓకేనా. తలసేమి అంటే రక్తం ఉండదు, బ్లడ్ క్యాన్సర్ అంటే మీకు తెలుసు. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఓకే. రక్తపీడనము, లాలాజలం స్రవించడం, వాంతులు అవ్వడం వంటి అనియంత్రిత చర్యలు అన్నిటినీ నియంత్రించే మెదడు భాగము, ఓకేనా. ఇది మెదడులో టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ ఒక్కొక్క వర్క్ని చేసిద్ది. సో దీంట్లో టైప్స్ ఉంటే వాటిని కూడా చదువుకున్నానండి, ఫర్దర్ ఎగ్జామ్కి చెప్తున్నాను నేను, ఓకేనా. నెక్స్ట్, ఇన్సులిన్ స్రవించే గ్రంథిని గుర్తించండి. తెలుసు మనకి, కాలేయం. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ప్రతీకార చర్య చాపం యొక్క క్రమాన్ని బాగా వివరిస్తుంది? ఆన్సర్ థర్డ్ వన్. గ్రహాలు, జ్ఞాననాడి, వెన్నుపాము, జాలకనాడి, ప్రవాచిక అంగం. నెక్స్ట్, కొరకీ భవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు గుర్తించండి, ఓకేనా.
ఏంటంటే ఆన్సర్ ఈస్ట్ అండ్ హైడ్రా. కోరికే భవనం, మొగ్గ తొక్కడం. ఓకేనా. నెక్స్ట్, భూమి అక్షం యొక్క వంపు 23.5 degrees నుండి 30 degrees పెరిగితే అత్యంత ముఖ్యమైన వాతావరణ ప్రభావం ఏమిటి? మనకి ఇట్లా ఉంటాయి కదండి, ఈ పై నుంచి ఇట్లా డిగ్రీస్ అట్లా, అంటే పెరిగితే ఏంటి ఆన్సర్ ఏంటమ్మా? రెండోది, తీవ్రంగా చేయబడిన కాలానుగుణాలు వైవిధ్యాలు. మనం టైం ఎలా చెప్తాం? అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా, టైం దాన్ని బేస్ చేసుకొని చెప్తాం కదా. సో దానికి మనం ఇట్లానే మనం ఆన్సర్ పెట్టచ్చు. సూర్యునికి అకస్మాత్తుగా సమాన ద్రవ్యరాశి కలిగిన కాలరంధ్రం బ్లాక్ హోల్ ద్వారా భర్తీ చేస్తే భూమి కక్షలో వచ్చే తక్షణ మార్పు ఏమిటి? భూమి యొక్క కక్ష ప్రారంభంలో దాదాపుగా అలా ఉంటుంది. ఓకేనా, ఇది ఆన్సర్. నక్షత్రాల రంగు దేన్ని సూచిస్తాయి? మెరుపులు లేదా ప్రకాశం. క్రింది జతల్లో ఏది సరిపోలలేదు? ఇది అట్లాంటిక్ స్పేస్ స్టేషన్. విపత్తు నిర్వహణ కోసం ఉపగ్రహాలు రియల్ టైం చిత్రాలను అందించడానికి ఏ సాంకేతిక సహాయపడుతుంది? రిమోట్ సెన్సింగ్. సోలార్ కుక్కర్పై ఉంచిన గ్లాస్ షీట్ యొక్క పనితీరు ఈ దృగ్విషయాన్ని పోలి ఉంటుంది. ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం. ఇది అందుబాటులో లేనప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. ఏది? ఆక్సిజన్ లేనప్పుడే కదండి బయోగ్యాస్. ఇది ఆన్సరు. నేను త్వరగా కానీ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. పెట్రోలియం మరియు సహజ వాయువులు శిలజ ఇంధనాలు. కరెక్టే. బొగ్గును చనిపోయిన జీవుల నుండి ప్రయోగశాల తయారు చేయొచ్చండి. ప్రజెంట్ అయితే రాంగు, ఫ్యూచర్లో చెప్పొచ్చు. మన టెక్నాలజీ పెరిగే కొద్ది చేయొచ్చు. ఇది ప్రజెంట్ అయితే రాంగు. సో పి రైట్, క్యూ సత్యం. ఇది ఆన్సర్ ఫస్ట్ది. పి అండ్ క్యూఆర్ అనే 4 పదార్థాలు జ్వాల ఉష్ణోగ్రతలు వరుసగా 98 degrees, 99 degrees, 105 degrees, 108 degrees. వీటిని 100 degrees ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు ఏ పదార్థం మండుకుంటాయి అండి? ఓన్లీ పి అండ్ క్యూ మండుకుంటాయి. మంగళ టర్బైన్ ప్రధానంగా ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ప్రవహించే నీటి గతిశక్తి. ఆన్సర్. శ్వాసవేర్లు కలిగిన మొక్కలు గుర్తించండి. మాంగ్రూన్. శ్వాసవేర్లు అంటేనే మనం గుర్తించాలి మాంగ్రూన్. హిమోగ్లోబిన్, ఐరన్. పత్రహరితం ఏంటి? మెగ్నీషియం. మానవులో అతిపెద్ద ధమని బృహద్ధరమని. మొక్కల్లో నీటి రవాణాకు సహాయపడే కణజాలము జైలిం ధాతువు అంటాం. మొక్కల్లో బాష్పీస్తాకం దీని ద్వారా జరుగుతుంది. పత్రరంధ్రాలు, వాటర్ అనేది ఎవాపరేట్. అది. పశువులను ఏ భాగం ఫలంగా మారుతుంది? అండం. అనువంశికను నియంత్రించే మూల ప్రమాణం బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ DNA కదా. నెక్స్ట్, భూమి కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటి? చిన్న క్వశ్చన్లు. అడవి వినాశనమే కదా. ఇది తప్ప ఇంకేది పెట్టినా రాంగే. ఎందుకంటే సో భూమి కాలుష్యం, వ్యర్థాలను పడేయటం కూడా, చెట్లు ఇది కూడా ఉంది. కానీ ఇది ఇప్పుడు అడవి శాఖ జాబ్ కాబట్టి ఇది మనం పెట్టాలా, లేకపోతే అటు రాంగ్ చూపెడతాడు. ఓకేనండి, జస్ట్ జోక్. ఆమ్లవర్షానికి ప్రధాన కారణమైన వాయువు ఏమిటి? సల్ఫర్ డయాక్సైడ్. ఒక సీజన్లో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే మొక్కలను ఇలా పిలుస్తారు? కాలానుగుణ మొక్కలని పిలుస్తారు. హేబర్ ప్రక్రియలో X నైట్రోజన్ మోల్లు Y నైట్రోజన్ మోల్తో చర్య జరిపి Z అమోనియం మోల్ను ఏర్పరుస్తాయి. X, Y అండ్ Z యొక్క విలువ ఎంత అంటే? ఆన్సర్ ఈజ్ 2. X = 2, Y = 3, Z = 2. మొక్కల నుండి లభించే నూనె నైట్రోజన్ కర్రలపై చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. 10th class 2012 బ్యాచ్. ఆ బ్యాచ్ టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో మన ఇది ఉండిద్ది. చాలాసార్లు చదువుకుంటాం మనం. అదేనే కాదు, నేను చెప్తున్నా అప్పుడు బుక్ అని. చాలా మంచి కాన్సెప్ట్లు ఉండే ఆ బుక్స్లో, ఓల్డ్ బుక్స్. ఓకే, నెక్స్ట్. శీతాకాలం చల్లని ప్రాంతంలో వెనిగర్ సీసాలు గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటమ్మా? ఆన్సర్. ఇది స్వచ్ఛమైన ఇథనాయిక్ ఆమ్లం అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది కాబట్టి, ద్రవీభవనం అంటే స్థానం కలిగి ఉంటుంది కాబట్టి అది దానికి ఆన్సర్ 1. ఇది ఈక్వేషన్ ఇచ్చారండి. ఏం ఏర్పడుతుంది? యాసిడ్ అసలు ఏర్పడవు, రెండు ఒకేసారి. ఓకేనా, ఇది తీసేయాలి. యాసిడ్, ఎస్టర్. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 40కి ఒక ఆల్కహాల్ను 170 degrees సెంటీగ్రేడ్ వద్ద గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో వేడి చేసినప్పుడు అది నిర్జలీకరణానికి గురవుతుంది.
గురవుతుంది. ఏర్పడిన ప్రధాన క్రియాజన్యం ఏంటి? ఆన్సర్ ఆల్కేన్. నెక్స్ట్, బయోగ్యాస్ ప్లాంట్ నుండి విడుదలయ్యే వ్యర్థాలను తిరిగి ఎలా ఉపయోగిస్తారు? ఎట్లా అండి? పంటలకు ఎరువుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఇనుము బాక్సైడ్ కాదు, రాగి హెప్టైట్ కాదు, లెడ్ గెలిన, ఇది రైట్ ఆన్సర్. అమోనియా సిన్నబర్ కాదు, ఇది రైట్ ఆన్సర్. రాగి విద్యుత్ శోధనలో ఈ క్రింది వాటిలో ఏది జరుగుతుంది? రాగి విద్యుత్ శోధనలు అంటే యానోడ్స్ అయ్యి ఉంటాయి కదండి. ఇది ప్యూర్ కాపర్ ఫ్రమ్ ద అల్ట్రాలిటిక్ సొల్యూషన్స్ డిపాజిట్స్ ఎట్ ద క్యాథోడ్. ఇది చదువుకొని ఉంటాం మనం. రైలు పట్టాలను వెల్డింగ్ చేయడానికి తాల్మైట్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో వీటి మధ్య చర్య జరుగుతుంది. దేనికి రైలు పట్టాలు వెల్డింగ్ అప్పుడు? రైలు ఏమో ఐరన్ ఉంటుంది, వెల్డింగ్ ఏమో అల్యూమినియం. ఇది ఆన్సర్. నెక్స్ట్, దీనికి ఇదేదో చాలా ఇచ్చాడు, సింపుల్గా దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే చెప్తాను చూడండి. ఏం లేదు, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవటమే. దీనికి ఈక్వేషన్ 2C ఉంది, 2O ఉంది, 2C, ఇక్కడ 2Cలు ఉన్నాయి, 2Oలు ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా? అట్లా ఇది బ్యాలెన్స్ అయిపోయింది, ఇది బ్యాలెన్స్, ఇది ఒకటే బ్యాలెన్స్ అవ్వదు. ఏది జరగదు అంటే ఏంటి? జరిగేవన్నీ జరుగుతాయి, జరగదు ఇది. సింపుల్ అంటే ఓవర్గా అంటే బ్యాలెన్స్ని బట్టి కూడా ఒక ట్రిక్ అన్నమాట. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేవన్నీ దీన్ని మనం ఫైండ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్? ఓకేనా? తోకచుక్క. ఈ సింపుల్ క్వశ్చన్సేగా, తోకచుక్క. నెక్స్ట్, ఏ సిద్ధాంతం ప్రకారం భూమిని విశ్వానికి కేంద్రంగా మరియు అన్ని ఖగోళ వస్తువులు భూమి చుట్టూ తిరుగుతాయని? ఇదే టాలమీ సిద్ధాంతం, భూకేంద్ర సిద్ధాంతం ఉంటాం కదా, అది. నెక్స్ట్, ఉర్సా మేయర్ సహాయంతో ద్రవ నక్షత్రంను గుర్తించవచ్చు. అదేవిధంగా సిరియస్ను దీని సహాయంతో గుర్తించవచ్చు. కానిస్ మేజర్, ఇది ఆన్సర్. ఆల్ఫా సెంచరీ మనకు 43 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని అర్థం ఏమిటి అండి? దీని అర్థం ఏంటి? ఇది ఆల్ఫా సెంచరీ నుంచి కాంతి భూమికి చేరడానికి 4.3 సంవత్సరాలు పడుతుంది. ఇది ఆన్సర్ దీనికి. ఓకేనా? నెక్స్ట్, వాతావరణ శాస్త్ర అధ్యయనాన్ని ప్రత్యేకంగా ఉపయోగించే భారత మొదటి ఉపగ్రహం ఇన్సాట్ అది. నెక్స్ట్, ఇదేంటి? సింపుల్గా అండి, ఇవన్నీ క్వశ్చన్స్ మ్యాథ్స్. దీనికి తీరిపాటు మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఒక నోట్స్ రెడీ చేసి మీకు మనము అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను జస్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను. 51కి 4th 1 ఆన్సరు, 52కి ఫస్ట్ 2916 ఆన్సరు, 53కి 120 ఆన్సరు, 54కి 36 మీటర్స్, 55కి 4/3 టైమ్స్ ఇట్స్ రేడియస్. ఓకేనా? నెక్స్ట్, 56కి మనం ఆన్సర్ చూసినట్లయితే యాక్చువల్గా ఇది కొంచెం కన్ఫ్యూజ్ అండి. 56 చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఆర్ అని ఇచ్చాడు. అదే ఆర్ ప్లేస్లో అండగాని ఇచ్చినట్టయితే ఆన్సర్ 51 అయింది. ఓకేనా? ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆర్ అని అండనిస్తే అండనిచ్చినట్టయితే ఇది ఆన్సరు. కానీ ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు కాబట్టి యాక్చువల్గా 118 రావాలి, కానీ ఇక్కడ ఆప్షన్లో లేదు మనకి. మేబీ ఇది దాని దగ్గరకు ఉంది కాబట్టి ఇది ఆప్షన్ అయ్యిద్ది. ఓకే. నెక్స్ట్, అది కొంచెం ఫైనల్కి అఫీషియల్కి వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్, దీనికి ఆన్సర్ 57కి 3,4. 58. నెక్స్ట్, 58కి మనకి